ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనలో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. దయచేసి సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడువు అని దేవుని వాక్యం చెప్తుంది. చేతగాని వాడు వగుదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. ఎవరో నిన్ను ఏదో అన్నారని, తక్కువ చేసి చూశారని, విలువ లేదని, హేళన చేశారని నువ్వు బాధపడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో, అవమానం తలంచుచున్నావేమో, కృంగిపోస్తున్నావేమో, ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని వాడు వగుదు అని చెప్తున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరైనా ఏమైనా మాట అన్నారేమో, దానికి ఏడుస్తున్నావేమో, నా ప్రియమైన కుమార్తె చనిపోవాలనుకుంటున్నావేమో, నువ్వు చనిపోవడానికి వెళ్ళలేదు, మాట పడ్డా కదా నవ్వుతున్నావే, నిన్ను చూసి నవ్వుతున్నారేమో. కనుక నీ ఘనత వారు చూడాలి. నువ్వు చనిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఇప్పుడు అవమానపడ్డా కదా, నీ తలని ఎత్తినప్పుడు వాళ్ళు నీ యొక్క గొప్పతనం వారు చూడాలి. అందుకు నువ్వు బ్రతకాలి. నువ్వు అనేక మంది దేవుడు నిన్ను వెలుగుగా పుట్టించాడు తప్ప చీకటిగా నేను పుట్టించలేదు ఆయన. కనుక నువ్వు బ్రతకాలి. నీవు ఆయనని వెంబడిస్తున్నావు గనక నువ్వు ఎప్పుడు దేవుని యొక్క మహిమ చేత నింపబడతావు. నీకు రెట్టింపు ఘనత ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడ నీకు ఘనత, ఖ్యాతి, మంచి పేరు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకోవచ్చండి. స్తుతులు స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన దేవ, దయగలిగిన స్వామి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఆకాశమందున ఆసీనుడా, నిత్య నివాసి, సర్వాధికారి, ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు ప్రభువా, కృంగిపోయి ఉన్నారేమో, శ్రమల్లో నలిగిపోయి ఉన్నారేమో, అవమానాల మధ్యన తండ్రి అయా ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, అటువంటి బంధకాల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. వారి కన్నిటిని నాట్యంగా చేయండి ప్రభా, వారి దుఃఖానికి ఆనందము దయచేయండి ప్రభా. యేసు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి, ప్రతి బంధకాల నుంచి విడుదల చేయండి, ప్రతి రోగము నుంచి విడుదల చేయండి, ప్రతి రుగ్మత నుంచి విడుదల చేయండి. యేసయ్యా నీకు స్తోత్రములు. ఏ బిడ్డ ఏ సమస్యలతో ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ఆ యొక్క సమస్యల నుంచి విడుదల చేయండి. నీవు మాత్రమే సమస్త కార్యములు చేసే దేవుడు, నీవు మాత్రమే సమస్త అద్భుతములు చేసే దేవుడు. యేసు నామములో ఆయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారు గర్భము లేకన బాధపడుతున్నారేమో, గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్నారేమో, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారేమో, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారేమో, వారి బ్రెయిన్ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారేమో, వారిని స్వస్థపరచని ప్రభావ. అల్సర్తో బాధపడుతున్నారేమో, యేసు నామములో అల్సర్ని స్వస్థపరచబడిన గాక. నీ గాయపడిన హస్తం ఉంచండి యేసు నామములో. గొప్ప మిరాకిల్ చేయండి ప్రభా. లైవ్ ద్వారా ఈ యొక్క తండ్రి ఆ యొక్క ప్రార్థన ద్వారా ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప అద్భుతములు జరుగును గాక. ఎక్కడైతే నువ్వు అవమానపడి ఉన్నావో అక్కడ దేవుడు నీకు ఘనత ఇవ్వబోచున్నాడు, మంచి పేరు ఇవ్వబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సావు నీకు పరిష్కారం కాదు. దేవుని యుద్ధని మొరపెట్టు. ప్రతి బంధకాల నుంచి ఆయన విడుదల చేసే దేవుడు. ఆయన నీతో ఈ రోజు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి నీకు స్తోత్రములు దేవా, ఒప్పవడానికి స్తోత్రములు. నువ్వు దేని గురించి చింతించొద్దు. నువ్వు అవమానపడి ఉన్నావు కదా, నీవు ఘనత ఆలు చూడాలి. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను సిగ్గుపాలు చేసిన వారు, నీ యొక్క ఘనతని గొప్పతనం వారు చూడాలి కనుక నువ్వు బ్రతకాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ శ్రమలను, ఈ శ్రమలను తాళలేకపోతున్నాను అనుకునిచ్చినవేమో. సులకన శ్రమల కొరకు నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నా ప్రియమైన సహోదరి, దేవుడి కొరకు దగ్గర విజ్ఞాపన చేయగలిగితే ఆయన నీ వాపు తేరు చూచుచున్న దేవుడు, ఆయన నీ మనవి ఆలోకిస్తున్న దేవుడు. అది తొందరలో నీ సమస్యల నుంచి విడుదల పొందబోచును, ప్రతి బంధక నుంచి విడుదల కలుగబోచుంది. యేసయ్యా నీకు స్తోత్రములు. నీ ప్రభావం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. గొప్ప మిరాకిల్ ఇచ్చేయండి ప్రభా, గొప్ప అద్భుత కార్యములు ఇచ్చేయండి. ప్రార్థన శక్తి చేత నింపండి. ఎవరైతే నాకు అభిషేకం లేదని బాధపడుచున్నారు, నీ బలమైన అభిషేకం నింపండి, రెండింతల అభిషేకం నింపండి, 2 పాలు అభిషేకం నింపమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తుతులు స్తోత్రములు. బలవంతుడా నీకు స్తోత్రములు. బలమైన అభిషేకం చేత నింపు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించమని, జాబ్
జాబులు లేకనే బాధపడుతున్నారు. అయా నా తండ్రి డిగ్రీలు చదువుకుని కూడా మా చదువు వృధా అయిపోయింది అనుకుంటున్నారు. వారితోనూ మాట్లాడండి. దేవానికి స్తోత్రములు. వారికి మంచి ఉన్నతమైన జాబులు కలుగు చేయను గాక, ఉన్నతమైన స్థానములు మీరు పెట్టును గాక. నా తండ్రి నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఉదయకాల ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.